నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. మానవ జీవన గమనం కాలచక్రంపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే గ్రహాల గమనాలు అవి మానవునిపై ప్రశ్నించే శుభ ఫలితాలు విశేషంగా ఉంటుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో గ్రహాలు అనుకూలంగా, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా నడుచుకోవాలి, అలాగే వారం రోజుల్లో ద్వాదశ రాశుల ఫలితాలు, శుభముహూర్తాలు, శుభ సమయాలు, నక్షత్ర బలాలు, అలాగే జ్యోతిషపరమైన అంశాలను సవివరంగా తెలియచేయడానికి పండితులు మనతో పాటు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. అలాగే మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు, మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ముఖ్యంగా పనులలో ఆటంకాలు, విఘ్నాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. అయితే ప్రతిరోజు కాసిన నువ్వులు శివపూజకి వినియోగించి శనివారం నాడు ఈ వారంలోనూ పూజించినటువంటి నువ్వుల్ని ఆవులకు పెడుతుంటే ఆ దోషం నివారించబడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామము, ప్రాణాయామము తప్పనిసరిగా ఆచరించాలి. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది, కానీ ఉండుండి ఒక్కొక్క సమయంలో చాలా ఘర్షణాత్మకంగా మారిపోతుంటుంది. అందువలన ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవడం, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం అభ్యసించడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాహనాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. స్వయంగా నడపకపోవడం మంచిది. ఆ సమయంలో, ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా నెరవేరుతుంది. కార్యాలు కూడా అనుకూలంగా సాధించుకోగలుగుతారు. విశేషించి ఏవైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో ఒక స్ఫురణలాగా వచ్చి గమ్మున నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి బాగా ప్రయోజనాత్మకంగా ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో ఆలస్యం అవుతుంటుంది. ఆ సమయాన్ని గుర్తించి ఆ సమయంలో స్వయంగా ఆలోచించకుండా ఆత్మీయులతో, ఆ విషయముందు నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. శత్రువులు అపకారం చేద్దామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు మీ దాకా రావు. కానీ మీ ప్రయత్నాలు ఎక్కువ కృషిశీలంగా ఉత్పన్నమయ్యి కార్యాలలో విజయాలను సాధించగలుగుతారు. తద్వారా శత్రువుల వల్ల కూడా మీకు ఉపకారమే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ సకాలానికి ఆహారం తీసుకోవడము, అలాగే సకాలానికి నిద్రించడము మొదలైన చర్యలతో పాటుగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం కూడా శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. విశేషించి రావలసిన సొమ్ము రాబట్టుకోవడానికి కూడా కొంత ప్రయత్నం అవసరమవుతుంది. దానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రాముని ఆలయాన్ని చూడడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించడం కూడా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ శని దోషం ఉన్నది, నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి ఏ మేరకు అనుకూలిస్తోందండి? 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కర్కాటక రాశిలో రవి, చంద్ర, కుజగ్రహాల యోగం చక్కగా ఉంది. అలాగే సింహంలో బుధుడు 4వ రాశిలో, కన్యలో గురువు 5వ రాశిలో ఉండటం, అలాగే జన్మరాశిలో శుక్రుడు, దశమకేతువు. శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఏ పని చేపట్టినా శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది.
ధర్మ కార్యాచరణ చాలా అవసరం. బ్రహ్మాండమైన బుద్ధి చైతన్యంతో అదృష్ట మార్గాన్ని అన్వేషించండి. ఫలితాలు సర్వశ్రేయోదాయకంగా ఉంటాయి. భూయోగం సూచితం. కళ్యాణప్రదంగా కాలం నడుస్తోంది. మంచి భవిష్యత్తును నిర్మించండి. అశ్రద్ధ అజాగ్రత్త దరిచేరనీయకండి. శ్రమతోనే విజయం ప్రాప్తిస్తుందని భావించండి. సంతోషకరంగా ఈ వారం గడుస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్తోత్రం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సప్తమ రాశిలో శని సంచారం జరుగుతోంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా కందులు శివపూజకు వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. మిథున రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? మిథున రాశి వారు వారం ప్రారంభంలోనే కొంత ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. విశేషించి ఆ సొమ్మును వినియోగించేటప్పుడు సుందరమైన వస్తువుల కోసం ఖర్చు పెట్టేసే అవకాశం కూడా ఉంది. సుందరమైన వస్తువులను సేకరించుకోవడం మంచిదే, కానీ దాని వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ వెచ్చించడం అనేటువంటిది తరువాతి సమయంలో, అంటే ఆ వస్తువును చూసినప్పుడల్లా అయ్యో ఎక్కువ ఖర్చు పెట్టేశామే అని బాధ కలగడంతో పాటుగా ఆ వస్తువు వల్ల కలగాల్సిన ఆనందం కలగకుండా పోతుంటుంది. ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం సర్వదా శ్రేయస్కరం. వ్యాపారస్తులైన మిత్రుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. అందువలన సమయానికి వారిని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. గృహ సంబంధంగా అలంకరణ చేయడం కానీ, కొనుగోలు చేయడం కానీ మొదలైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. శత్రువుల వల్ల అపకారాలు ఏం జరగవు. అందువలన భయాన్ని పొందక్కర్లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. విజయాలు మీ సొంతమయ్యే అవకాశం కూడా ఉంది. విశేషించి మనకు మానసికమైనటువంటి సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఆ సంతృప్తిని పెంచుకోవడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సంతృప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కొనసాగే అవకాశం ఉంది. బంధువులతో లేదా మిత్రులతో సుందరమైన ప్రదేశాలను దర్శించేటువంటి అవకాశం ఉంది. తద్వారా వ్యక్తుల మధ్య సయోధ్య పెరిగి వారితో కూడా ఆనందించేటువంటి అవకాశాలు పెరుగుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీరామ జపాన్ని, శ్రీరామనామాన్ని చదువుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి చాలీసా చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణుల యొక్క ఆలయాన్ని దర్శించడం సర్వదా శ్రేయస్కరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4వ రాశిలో గురు సంచారం ఉంది కాబట్టి శనగలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా సమతుల్యత ఈ వారంలో లభించే అవకాశాలు ఉన్నాయండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో శుక్రగ్రహం లాభస్థానంలో ఉండటం, ఈ రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి లాభస్థానంలో స్వక్షేత్రంలో శుక్రుడు విశేషంగా యోగిస్తున్నారు. అలాగే ధనస్థానంలో బుధుడు సింహంలో, అలాగే జన్మచంద్రుడు. ధనాదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార యోగం వృద్ధి చెందుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. బుద్ధిబలంతో ఒక పని చేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు ఉన్నాయి, సమర్థవంతంగా ఎదుర్కోవాలి. బంధుమిత్రులతో కలిసి పనిచేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సమస్యలను సునాయాసంగా అధిగమించేటటువంటి అవకాశము ఉన్నది. సాహసం చేస్తే ధైర్యంతో మంచి ఫలితాన్ని సాధిస్తారు. మీ నీతి నియమాలు మిమ్మల్ని సదా ఉత్తములుగా తీర్చిదిద్దుతాయి. చిత్తశుద్ధితో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుమూర్తికి సంబంధించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేయడం సర్వదా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ సూర్యనారాయణమూర్తి సందర్శనం వల్ల
ఆరోగ్యము, ఆనందము రెండూ సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా పెసలు దానం చేయడం ద్వారా, ఆవులకు పెట్టడం ద్వారా చాలా శ్రేయస్సు సమకూరుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో శుభాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయండి? ముఖ్యంగా పనులలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సామర్థ్యం బాగుంటుంది, మాట విలువ బాగుంటుంది, రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వాహనాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైనటువంటి దోషాలు కూడా ఉన్న దృష్ట్యా ఆహార నియమాన్ని పాటించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రీమ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవాలి. ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా కార్యం సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. విశేషించి స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం తన స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. వారం ప్రారంభంలో అధిక వ్యయాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా స్వయంగా ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా ఖర్చు పెట్టడం ద్వారా కొంత ఖర్చు నియంత్రితమవుతుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరికీ ప్రయోజనాలను ఇచ్చేవి గాను, అందరినీ ఆకట్టుకునేవి గాను, ఆనందింపజేసేవి గాను ఉంటాయి. తద్వారా వారి ఆనందం ఆశీస్సుల రూపంలో మీ అభివృద్ధికి తోడ్పడుతుంటుంది. ఖర్చులు చేసేటప్పుడు ప్రభుత్వ సంబంధమైన ఖర్చులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తొందరపడి అప్పు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పు ఇవ్వడం మంచిది కాదు. అప్పు ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తులు దూరం అవుతారు. విశేషించి ఆ విషయాన్ని విన్నవారు కూడా అవసరం లేకపోయినా మీ దగ్గరికి అప్పుల కోసం వచ్చే ప్రమాదం ఉంది. అందువలన అప్పు ఇవ్వడం సర్వదా నిషిద్ధం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా ఈశ్వర ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయుని యొక్క ఆలయాలు, అలాగే దత్తాత్రేయ అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆలయాలు దర్శించడం సర్వదా శ్రేయస్కరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా ద్వాదశంలో నీచలో కుజగ్రహ ప్రభావం ఉన్నది కాబట్టి కందులు దానం చేస్తే మేలు కలుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో రవి, చంద్ర, కుజగ్రహాలు యోగిస్తున్నాయి. అలాగే 9వ రాశి అయినటువంటి వృషభంలో శుక్రుడు యోగిస్తున్నారు. అలాగే విక్రమస్థానమైనటువంటి వృశ్చికంలో శని, అలాగే ఇంకా 6ఠ స్థానంలో కుమంలో కేతు. బ్రహ్మాండమైన శుభ సమయం ఇది. తలచిన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. నిబద్ధతతో పనిచేయండి, అభీష్టములు సిద్ధిస్తాయి. మనస్సంకల్పం వెంటనే కార్యరూపాన్ని ఇస్తుంది. సహకారం పూర్తిగా లభిస్తుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. తగినంత ప్రోత్సాహము లభిస్తుంది. ఆత్మీయుల సూచనల్ని తప్పనిసరిగా పాటించండి. ప్రతి పని మీకున్నటువంటి ముఖ్య వ్యక్తులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రారంభించండి. విందు వినోదదాయకంగా ఉంటుంది. విజ్ఞానపరమైనటువంటి వృద్ధిని సాధిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, హనుమాన్ చాలీసా పారాయణ సత్ఫలితాలను ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణు సందర్శనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మినుములు, పెసలు శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి వారికి ఈ వారంలో వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయా అండి? కష్టానికి తగిన ఫలితంతో పాటుగా అనుకోని లాభాలు కూడా సమకూడే అవకాశం ఉంది. కానీ వాటిని వినియోగించేటప్పుడే శ్రద్ధ ఎక్కువగా అవసరం. అలాగే మాట్లాడే తీరులో
ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం చాలా అవసరం. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు నష్టాన్ని ఎక్కువ కలుగజేస్తుంది. సంతాన స్థానంలో కొంతవరకు మనస్సుని చికాకు పెట్టేటువంటి అంశాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన వారి యొక్క అభివృద్ధి నిమిత్తమై ఆలయంలో పెరుగు ఇవ్వడం ద్వారా ప్రతిరోజు పిల్లల యొక్క అభివృద్ధిని పొందే అవకాశం ఉంటుంది. విశేషించి శత్రువులు అపకారం చేయలేరు, కానీ వారి యొక్క ప్రవర్తనలు కొంత మనసుకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. విశేషించి ఉత్తమమైన వస్తువుని కొందాము అనే ఉద్దేశంతో ఎక్కువ వెచ్చించడం అనేటువంటిది కూడా తరువాత నష్టాన్ని కలగజేసింది అని గుర్తించే అవకాశాన్ని ఇస్తుంది. అది ఆ వస్తువుని కొనడం ద్వారా ఆ వస్తువు ద్వారా కలగాల్సిన ఆనందం కూడా దూరమైపోయే ప్రమాదం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది, కానీ వారం ప్రారంభంలో కొంత చికాకు పడుతుంది, తరువాత సమయంలో అభివృద్ధినిచ్చే అవకాశం ఉంది. లాభప్రదంగా మలచబడుతుంది. మీకు స్థానచలనం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంత ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేవిగా లేవు. అయినప్పటికీ శ్రీ రాజమాతంగీ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్నేహితులు అయినటువంటి వ్యాపారస్తులు వాళ్ళ ద్వారా లభించేటువంటి అవకాశాలు కొన్ని ఉన్నాయి. వారు చేసే పనులు మీకు లాభాన్ని కలుగజేస్తాయి అనే విషయాన్ని గుర్తించి వ్యవహరించడం వలన ఎక్కువ సత్ప్రయోజనాలను పొందుతారు. విశేషించి మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు ఉపకరించేటువంటి పనులు బాగుంటాయి. దాన ధర్మాలకు అనుకూలమైనటువంటి సమయం. తద్వారా ఎవరైనా గమ్మున వచ్చి తమ అవసరాలకి అప్పు అడిగితే వారికి అప్పు ఇవ్వడం కాకుండా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది మీకు ఉత్తమ ఫలితాలని అందజేస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా ఇష్టదైవ స్మరణ చేయటం ద్వారాగా భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామిని దర్శించడం, అలాగే వినాయకుడిని దర్శించడం సత్ఫలితాలను అందజేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ వృత్తి స్థానంలో కుజగ్రహ ప్రభావం సహకరించట్లేదు, కాబట్టి కందులు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ధనయోగాలు లాభదాయకంగా ప్రయోజనకరంగా ఉంటాయా అండి? కొంతవరకు, ఎందుకంటే జన్మ శని యోగం కూడా ఉన్నది. లాభంలో కన్యారాశిలో గురుగ్రహ సంచారం, అలాగే సింహంలో రాహు స్థితి, ఈ రెండు సహకరిస్తున్నాయి. లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరమైన వృద్ధి ఉంది. ఉద్యోగపరంగా విజయం లభిస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు వాటంతట అవే పూర్తవుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విఘ్నాలు కలిగించేవారు ఉన్నారు. జన్మశని యోగం వల్ల మోసం చేసేవారు తారసపడతారు. ప్రతి పని నిదానంగా, జాగ్రత్తగా, శ్రద్ధగా ఆలోచించి చేయండి. లాభం ఉంటుంది అన్న విషయాలని పరిగణలోకి తీసుకొని దాని గురించి ఆలోచించండి. ప్రతిదీ ఆలోచిస్తూ వెళితే కాలం వృధా అవుతుంది. ధైర్యం ఉంటేనే నూతన కార్యాలు ప్రారంభించండి. ఉపయుక్తమైన అంశాల్లోనే మనసు పెట్టండి. ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. దత్తాత్రేయ స్తోత్రం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య భగవానుడి యొక్క సందర్శనం వల్ల ఆరోగ్యము, అదృష్టము రెండూ వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా మినుములు, బొబ్బర్లు శివపూజకు వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. గురువు గారు, ధనుస్సు రాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? ముఖ్యంగా లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించడం ద్వారా ఇతరుల యొక్క సహకారాన్ని అపేక్షించకుండా కూడా స్వయంగానే కృషి చేయడం ద్వారా వృత్తి స్థానంలో గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. వ్యాపారాదులు కూడా లాభించే అవకాశాలు ఎలా ఉన్నాయో ఇతరుల చేత మోసగించబడే అవకాశాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి లాభించే అవకాశాలను వినియోగించుకుంటూ మోసగించబడకుండా
కాపాడబడడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం సత్ఫలితాలను అందజేస్తుంది. శత్రువులు మభ్యపెట్టి మోసగించే అవకాశం ఉంది. అందువలన మనం దీనికి ఆశ పడకుండా, లోబడకుండా, ప్రలోభపడకుండా, మోహాల్ని పొందకుండా మనని మనం కాపాడుకోవడం సర్వదా శ్రేయస్కరం. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో అవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. వాటిలో భాగంగానే కొంతమంది అప్పు కూడా అడగచ్చు. అయితే ఆ అప్పు అడిగేవాళ్ళు కూడా మనసు ద్రవించేలాగా తమ కష్టాలను ఎగరబెడతారు. వారికి ఉచితంగా సహాయం చేయడమే తప్ప అప్పు రూపంలో మాత్రం అందజేయకూడదు. ఆ సహాయం చేయడం అవసరమే. విశేషించి తండ్రి లేదా సంబంధీకులకు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడము, జాగ్రత్త తీసుకోవడము అత్యవసరం. వృత్తి స్థానంలో మీ కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అలాగే ఖర్చు విషయంలో ప్రతి ఖర్చు కూడా అత్యవసరమైనదిగానే ముందు భావన కలుగుతుంటుంది. అందువలన మీకు కావాల్సినటువంటి ఖర్చులు ఇతరుల ద్వారా చేస్తే వాళ్ళ ఆలోచన కూడా కొంతవరకు పనిచేసి ఖర్చు నియంత్రించబడే అవకాశం ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ 8 గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, ఆయనకి అభిషేకం చేయించుకోవడం, ప్రదక్షిణాలు చేయడం దోష నివారకాలు అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గ్రహదోషం అధికంగా కనపడుతోంది కాబట్టి నవధాన్యాల్ని నానబెట్టి అవి గోవులకి తినిపించడం చాలా మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కాస్త అనుకూలించే సూచనలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో విశేషించి పంచమంలో శుక్రుడు స్వక్షేత్రంలో శుభయోగాన్ని ఇస్తున్నారు. గృహలాభం సూచితమవుతోంది. అవకాశము, అర్హత, అధికారం ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే గృహంలో స్థిరత్వం సిద్ధిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. అర్హతను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుంది. అనుకూల వాతావరణం గోచరిస్తోంది. ఎవరు ఏది చెప్పినా దాన్ని మంచి భావనతోనే స్వీకరించే ప్రయత్నం చేయండి. అందులో లోపాలని ఏమాత్రమూ వెతకరాదు. ఫలితం అద్భుతంగా ఉంటుంది. మిత్రుల వల్ల మేలు కలుగుతుంది. వస్తు వస్త్ర ప్రాప్తి ఆనందదాయకంగా కాలం గడుస్తుంది. ధ్యాన మార్గం, ధర్మ మార్గం లేదా జ్ఞాన మార్గం, ఈ మార్గంలో విశేషమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. ప్రశాంత జీవనం కొనసాగిస్తారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా లక్ష్మీనారాయణ స్తోత్రాలు ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహావిష్ణుమూర్తి సందర్శనం, మహాలక్ష్మీదేవి సందర్శనం వల్ల విశేషమైనటువంటి ఆనందము, లాభము రెండూ సమకూరుతాయి. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ఉలవలు, శనగలు శివపూజకి వాడి వాటిని ఆవులకు పెట్టడం శ్రేయస్కరం. కుంభరాశి వారికి ఈ వారంలో కుటుంబ పరంగా, సామాజిక పరంగా అభివృద్ధి సాధించే సూచనలు ఉన్నాయండి? ముఖ్యంగా ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కని ఫలితాలను అందజేస్తాయి. వాహనం కొనుగోలు చేసేటువంటి ఉద్దేశాలు ఉన్నవారు విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుంటూ వాహనాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. శత్రువులు అపకారం చేయలేరు, వాళ్ళని మీరు జయించగలుగుతారు. విశేషించి మనం చేసేటువంటి ప్రతి పనులను కూడా ఇతరులను ఆకట్టుకునే విధంగాను, అందరికీ ప్రయోజనాలను కల్పించే విధంగాను చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలని పొందే అవకాశాలు ఉన్నాయి. స్నేహ సంబంధాల కోసం, వారి ఆశలను నెరవేర్చడం కోసం మీరు కొన్ని స్వప్రయోజనాలను విడనాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారిని గౌరవించడం కోసం మీరు ఎక్కువ శ్రమపడేటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా మీకు భవిష్యత్తులో ఉపకారం చేసేటువంటి అవకాశమే ఉంది.
అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. వాటిని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వృత్తి స్థానంలో ఏవో కొన్ని రహస్యాలు బయటపడడం, వాటి ద్వారా సమయానికి పనులు నెరవేరకుండా ఆలస్యాలు అవుతూ ఉండడం, తద్వారా మీపై కూడా దోషారోపణ జరిగేటువంటి అవకాశాలు పెరగడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంది. అందుకని మీకు కనిపించినటువంటి ఇతరుల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తీకరించే ప్రయత్నం చేయకుండా పై అధికారులు ఆదేశించినప్పుడు మాత్రమే వాటి జోలికి వెళ్ళేలాగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా అవసరం. విశేషించి పనులలో మీకు అనుకూలతలు పెరగడం కోసం శ్రీ రాజమాతంగియే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణునామాన్ని స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా, రామాలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? పెసలు దానం చేస్తే మంచి జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో పూర్తయి లక్ష్య సాధన నెరవేరే సూచనలు ఉన్నాయా అండి? చాలా వరకు అలాగే ఉన్నాయి. ప్రధానంగా రాశీసుడు సప్తమంలో ఉండటం, సప్తమంలో ఉండి మీనరాశిని చూడటం మంచి సంకేతం. విజయావకాశాలు బాగా పెరుగుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. సంతోషదాయకంగా ఉంటుంది. బంధు ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. విద్యావృద్ధి, విజ్ఞానాభివృద్ధి రెండూ సమకూరుతాయి. అర్ధలాభం పరిపూర్ణం. శ్రేష్టమైన పనుల్లో పాల్గొంటారు. అలాగే దైవశక్తి సదా కాపాడుతోంది. కాలాన్ని వినియోగించండి. కాలాన్ని వినియోగించి మంచి పేరు తెచ్చుకుంటారు. మనస్తాపం కలిగించే కొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండండి. లోతుగా ఆలోచించవద్దు. పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. లక్ష్మీ అనుగ్రహం ఉన్నది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్తోత్రం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. శక్తి లభిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఉలవలు, పెసలు, మినుములు, శనగలు ఈ నాలుగింటిని కూడా శివపూజకై వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం శ్రేయస్కరం. గురువుగారు, మూలా నక్షత్రంలో పుట్టిన వారి జాతకంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి అని అంటుంటారు. అలాగే మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకోవడానికి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మరి వాస్తవానికి మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కదా. మరి అలాంటప్పుడు ఈ మూలా నక్షత్రానికి సంబంధించిన ఈ అపోహలు ఈ జ్యోతిష శాస్త్రంలో మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? ముఖ్యంగా మూలా నక్షత్రంలో జన్మించినప్పుడు మూలజ స్వసురం హంతి అనే వచనం ఒకటి ఉంది. అయితే ఈ విషయం జాతక పొంతనాలు చూసేటువంటి సందర్భంలో గ్రంథాల్లో ఉంది. కానీ మూలా నక్షత్ర జననం అనే చోట మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు 4వ పాదం అయిందనుకోండి, అది ధనమూల అంటుంటారు మూలా నక్షత్రంలో. ప్రథమ పాదం అయిందనుకోండి, అక్కడేమవుతుంది, వృశ్చిక రాశి ధనుస్సు రాశి ఈ రెండిటి యొక్క సంధి అవుతుంది. మనకు దాన్ని ఆ సమయంలో అంటే మూలా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించినప్పుడు వ్యక్తి యొక్క ఆరోగ్య వ్యవస్థ, ఆయుర్దాయ వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడే అవకాశం. ఆ కారణంగా జ్యేష్ఠ అంత్యపాదంలో కానీ మూల ప్రథమ పాదంలో కానీ జన్మించినప్పుడు విశేష శాంతి చేయమంటారు. ఆ విశేష శాంతి ఈ వివాహ సంబంధించింది కాదు, వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది. విశేషించి 100 రకాల మూలికలు అక్కడ చెప్పబడ్డాయి. ఆ 100 రకాల మూలికలతోనూ కూడా ఆ పిల్లవానికి స్నానం చేయించాలి. అంటే నీళ్లలో ఆ మూలికల్ని వేసి ఆ నీటితో స్నానం చేయించాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన చర్య. ఇక వివాహ విషయంలో ఈ పిల్లవాడికి లేదా పిల్లకి మామగారికి దోషము అనే భావన ఏదైతే ఉందో, ఈ భావన విషయంలో కూడా అక్కడ ఒక విశేషమైన వివరణ ఇచ్చారు. ఏమని అంటే,
ఈ ఏదో తండ్రికి దోషము అనుకోండి, ఏదో 6 సంవత్సరాల పాటు దోషం ఉంటుంది. ఏదో తల్లికి దోషం, ఏదో 4 సంవత్సరాల పాటు దోషం ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సర నియమాలు చెప్పని వాటన్నిటికీ కూడా 12 సంవత్సరములు దోషం ఉంటుంది అని రాశారు. దాంతో ఏమవుతోంది, ఈ మామగారికి దోషము అనేటువంటిది ఏదైతే ఉందో అది 12 సంవత్సరాల వరకే వర్తిస్తుంది. మరి 12 సంవత్సరాల లోపల మామగారు రాడు కదా అంటే, ఇదివరలో బాల్య వివాహాలు జరిగేటువంటి సందర్భంలో 12 సంవత్సరాల లోపల కూడా వివాహం జరిగినటువంటి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఈ మూలా నక్షత్రమునికి సంబంధించిన మామగారికి దోషము అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. కానీ ఇక్కడ మనం మరో విశేషాన్ని కూడా గమనించాలి. ఏంటంటే ఈ నక్షత్ర దోషముల యొక్క ప్రభావం చేతనే అవతల వ్యక్తి మరణించడం సంభవిస్తుందా అంటే సంభవించదు. ఎందుకని సంభవించదు అంటే, ఒకరి జాతకం అనేటువంటిది మరో వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా ఆయుర్దాయాది విషయాలలో నియంత్రించడం అనేది సాధ్యపడే విషయం కాదు. అంటే అవతల వ్యక్తి యొక్క జాతకంలో కూడా ఆయుర్దాయ దోషాలు ఉన్నట్లయితే దీనికి అది దోహదం చేస్తుందే తప్ప ఎప్పుడు 12 సంవత్సరాల లోపల ప్రత్యేకించి ఈ నక్షత్రం ఒకటే దోషాన్ని కలిగజేస్తుంది అనేటువంటిది మాత్రం పూర్తిగా భ్రమ. ప్రస్తుత కాలంలో అటువంటి బాల్య వివాహాదులు లేవు కాబట్టి మూలా నక్షత్రం వల్ల మామగారికి దోషం అనేటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించేయవచ్చు, దాన్ని అసలు గుర్తుపెట్టుకోక్కర్లేదు. అందుకని వివాహ సందర్భంగా మూలా నక్షత్రాన్ని గురించి చర్చించడమే దండగా, అవసరం లేదు. ఇక పుట్టినప్పుడు మాత్రం దోషాలు ఉన్నట్లయితే ఒకసారి తండ్రికి దోషం ఉండవచ్చు, ఒకసారి ధనానికి దోషం ఉండవచ్చు, ఒకసారి తల్లికి దోషం ఉండవచ్చు, ఒకసారి వ్యక్తికే దోషం ఉండవచ్చు, ఇది పుట్టినవాడికే దోషం ఉండవచ్చు. అటువంటి దోషాలు నివారించబడడం కోసం మనకు గుండాల శాంతి అని పిలుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ కేతు నక్షత్రానికి జపం చేయడం అని, మూలా నక్షత్రానికి జపం చేయడం అని, తద్వారా తర్వాత హోమాలికం చేయడం అని ఈ క్రియాకలాపాన్ని ఆచరించడం శ్రేష్టం. ఎందుకని వ్యక్తి యొక్క ఆరోగ్యం నిమిత్తం, మామగారి కోసం కాదు. ఈ విషయాన్ని మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే మూలా నక్షత్రం ఉన్న వ్యక్తికి చాలా కోపం ఎక్కువ, అనుకున్న పనులన్నీ తొందరగా అవో, చాలా ఆలస్యంగా అవుతూ ఉంటాయి, ఏది అనుకూలించదో అని కూడా అంటూ ఉంటారు కదండి. అది మాత్రం వాస్తవం కాదు. ఎందుకోసం అంటే ఒక నక్షత్రం మాత్రమే వ్యక్తి యొక్క గుణగణాలను నిర్ణయిస్తుంది అనేటువంటిది భ్రమ. మనకు ఎన్నెన్నో కారణాలుంటాయి, దశలుంటాయి, పంచమ స్థానం ఉంటుంది, ఆ స్థానాన్ని చూసే గ్రహాలు ఉంటాయి, అక్కడున్న గ్రహాలు ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఈ ఒక్క కారణం వల్ల ఈ ఫలితం సిద్ధిస్తుంది అనేటువంటి జ్యోతిష సూత్రాలు ఎక్కడా ఉండవు. మనకు ఈ గ్రహం చాలా మంచిది, ఈ గ్రహం చాలా చెడ్డది అనే నియమం కూడా ఉండదు. ఎందుకని ప్రతి గ్రహము కూడా కొన్ని మంచి ఫలితాలను ఇస్తుంటుంది, కొన్ని చెడ్డ ఫలితాలను ఇస్తుంటుంది. అలా మధ్యమ స్థాయిలోనే మనకు గోచరిస్తాయి తప్ప పూర్తిగా మంచిది పూర్తిగా చెడ్డది అనేటువంటిది మాత్రము ఉండదు. శంకరమచ్చి గారు, శ్రావణ మాసం ప్రారంభమైన ఈ నేపథ్యంలో శుభముహూర్తాలకు నెరవైన ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ వారంలో ఎలాంటి శుభముహూర్తాలు ఉన్నాయి, ఆయా సందర్భాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందో తెలియజేస్తారా? ప్రధానంగా 2 రోజులు విశేషమైనటువంటి ముహూర్తాలు కనపడుతున్నాయి. 28వ తారీఖు నాడు ఉదయం 4:16 ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో మిథున లగ్నంలో మంచి ముహూర్తం ఉంది. అదే రోజు ఉదయం 10:25 అన్నప్రాసన వివాహం ఈ 2 ఉన్నాయి. హస్తా నక్షత్రం కన్యా లగ్నం అవుతోంది. అలాగే అదే రోజు 28వ తారీఖు ఉదయం 11:42 హస్తా నక్షత్రం తులా లగ్నంలో అన్నప్రాసన అలాగే వివాహ ముహూర్తం ఉన్నది. ఇక 29వ తారీఖు ఉదయం 10:21 వివాహ ముహూర్తము అన్నప్రాసన చిత్తా నక్షత్రం కన్యా లగ్నంలో ఉన్నది. అదే రోజు 11:35 ఉదయం తులా లగ్నంలో చిత్తా నక్షత్రంలో మంచి ముహూర్తం ఉన్నది. ఇక ఆ రోజు రాత్రి తెల్లవారితే 30 అనగా 4:08 మిథున లగ్నంలో చిత్తా నక్షత్రయుక్తంగా మంచి ముహూర్తం ఉన్నది. ఇవి ఈ వారంలో కనపడుతున్నటువంటి శుభముహూర్తాలు. గురువుగారు, చాలామంది చెప్తూ ఉంటారు జాతకంలో మహర్దశ అని. అసలు ఈ మహర్దశ అంటే ఏమిటి? అయితే ముఖ్యంగా బుధ మహర్దశ, శుక్ర మహర్దశ, శని మహర్దశ, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయండి? ఇక్కడ మహా అనే శబ్దానికి
శ్రేష్టమైనది అనే అర్థం ఒకటి, గొప్పది అనే భావన, పెద్దది అనే భావన ఒకటి, రెండు ఉన్నాయి. అయితే వ్యవహరించేటప్పుడు మహాదశ మహర్దశ అనే రెండు పదాలు కనిపిస్తాయి. మహాదశ అంటే పెద్ద దశ అని అర్థం. ఉదాహరణకి శుక్ర మహాదశ, అది 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ శుక్ర మహాదశలో అంతర్దశలు కొన్ని ఉంటాయి. ఆ అంతర్దశలు మళ్ళీ 9 గ్రహాలకి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ అంతర్దశలేమో చిన్న చిన్నవిగా ఉంటాయి, మహాదశ అనేటువంటిది పెద్దదిగా ఉంటుంది. కాబట్టి దాన్ని మహాదశ అనాలి, దీన్ని అంతర్దశ అనాలి. ఉదాహరణ శుక్ర మహాదశలో శని అంతర్దశ, శుక్ర మహాదశలో బుధ అంతర్దశ, ఇట్లా అన్నమాట. అయితే మహర్దశ అనేటువంటి వ్యవహారాన్ని దీన్ని కలిపి వాడేస్తుంటారు. ఎలా? జ్యోతిష్కుడు ఒకవేళ మీకు శుక్రమహాదశ నడుస్తోంది అన్నారనుకోండి, అంటే మనకి శుక్రమహాదశ నడుస్తోందట, చాలా పెద్దది గొప్పది అని వీళ్ళు అభిప్రాయపడిపోతుంటారు. నిజానికి మహర్దశ అనేటువంటిది అంత పెద్ద గొప్పగా ఉండేటువంటి దశలు ఏమీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే, మనం దేన్నైతే మంచి అని భావిస్తున్నామో అది పరోక్షంగా మరో కోణంలో విపరీతంగా చెడ్డ చేసేది కూడా అవుతుంటుంది. ఎలా? ఉదాహరణకి యోగకారకుడైనటువంటి శుక్రుడు కొన్ని సందర్భాలలో మహారాజయోగాన్ని ఇచ్చి మరణాన్ని కూడా ఇస్తుంటాడు. అప్పుడు దాన్ని మహర్దశ అనగలమా? మహా ఉపయోగంగా ఉంది కదా అన్నంత మాత్రం చేత ఇస్తుందని చెప్పలేం కదా. అది కాక మరో విశేషం ఏంటంటే, మనం అసలు ఒక మహాదశ తరువాత వచ్చే మహాదశ ఈ క్రమాన్ని గమనించినట్లయితే, మొదట రవి ఉన్నాడు అనుకోండి, రవిని మనం క్రూరుడిగా భావిస్తాం. తర్వాత చంద్రుడు, వాడిని సౌమ్యుడిగా భావిస్తాం. తర్వాత మళ్ళీ కుజుడు, వాడిని మళ్ళీ బాధించేవాడిగా భావిస్తాం. తర్వాత రాహువు, సమయాన్ని వ్యర్థం చేసేవాడిగా భావిస్తాం. తర్వాత గురుడు, గౌరవాన్ని పెంపొందించేవాడిగా భావిస్తాం. తర్వాత మళ్ళీ శని, పనులకు విఘ్నాలని, ఆటంకాలని, ఇబ్బందుల్ని కలిగజేసేవాడిగా భావిస్తాం. మళ్ళీ తర్వాత బుధదశ, బుధుడు ప్రయోజనాత్మకంగా కనిపిస్తాడు. తర్వాత మళ్ళీ కేతువు వైరాగ్యకారకుడిగా కనిపిస్తాడు. తర్వాత శుక్రుడు అభివృద్ధికారిగా కనిపిస్తాడు. వీటన్నిటినీ చూసినట్లయితే మనకు ఒక మంచి దశ నడిస్తే ఒక చెడ్డ దశ నడుస్తున్నట్టుగా ఒక క్రమం కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక మంచి దశ అనే సమయంలో పుణ్యాన్ని వాడేసుకోవడం కనిపిస్తుంది. చెడ్డ దశ అనేటువంటి సమయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కానీ పుణ్యాన్ని చేయవలసిన తప్పనిసరి దశగా కనిపిస్తుంది. అందుకని ఈ మంచి దశ చెడ్డ దశ అనే మాటలు వదిలేసి పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి తగిన దశలు అని వీటిని అర్థం చేసుకుంటే చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకి వారంలో 5 రోజులు పని రోజులు ఉంటాయి, 2 రోజులు వీకెండ్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శ్రమ పడాల్సిన సమయం ఎక్కువగా ఉంటుంది, భోగానుభవానికి ఉన్న సమయం తక్కువగా ఉంటుంది. ఇది మనకు కామన్గా కనిపించే విషయం. ఉద్యోగ సమయంలో వానికి కష్టాలు ఉంటున్నాయి, నష్టాలు ఉంటున్నాయి, అపార్థాలు ఉంటున్నాయి, పై వాళ్ళు తిట్టడం ఉంటుంది, పని యొక్క ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కదా అని దాన్ని చెడ్డది అని ఎవరైనా భావిస్తున్నారా? లేదు. ఆర్జన అంటే సంపాదించుకోవడానికి తగిన సమయం అని భావిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? రవి దశ, క్షీణ చంద్రదశ, కుజదశ, రాహుదశ, విశేషించి శని దశ, మళ్ళీ పాపయుతుడైన బుధదశ, కేతు దశ, ఈ 7 పుణ్యార్జన దశలు అని చెప్పి భావిస్తే మనం ఏం చేయాలప్పుడు అంటే, పుణ్యం అనుభవించడం కాదు నాయన, పుణ్యం సంపాదించుకోవాలి. కాబట్టి జపం చేయడానికి, దానం చేయడానికి, ఆలయ దర్శనానికి, క్షేత్రాలు సందర్శించడానికి దీన్ని వాడుకున్నట్లయితే జీవితం సుఖమయంగా, ఆనందప్రదంగా, పుణ్యార్జనతో గడుస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పనిచేసే రోజులు అన్నమాట అవి. ఇక గురుదశ, శుక్రదశ. విచిత్రం ఏంటంటే, వాళ్ళిద్దరినీ చూస్తే గురుడు కంటే శుక్రుడు కొంచెం శుభం తక్కువ అని చెప్తారు. అంటే ఏంటి? గురుడు 100% శుభుడైతే శుక్రుడు మాత్రం 75% శుభుడు అని పిలుస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, గురునికి చెప్పేటప్పుడు ఆ గురుడు ఏ భావంలో ఉన్నాడో ఆ భావానికి ఏమాత్రం సుఖం ఇవ్వడండి.
ఎందుకని ఆలోచించండి. ఎవరినైతే మీరు పూర్తి మంచివాడు అనుకుంటున్నారో ఆ మంచివాడి యొక్క జీవితంలో ఏ కొంచెమైనా సుఖం ఉంటుందా? ఉండదు. ఉదాహరణకి 85 సంవత్సరాల పాటు దుర్యోధనుడు పెట్టే కష్టాలన్నీ పొంది ఆ తర్వాత రాజ్యం పొందాడు ధర్మరాజు. 85 సంవత్సరాలు రాజ్యభోగాలు అనుభవించి తర్వాత మరణాన్ని పొందాడు దుర్యోధనుడు. ఎవరి జీవితంలో ఎక్కువ సుఖపడ్డారంటారు అంటే దుర్యోధనుడే సుఖపడ్డాడని చెప్పక తప్పదు, చచ్చిపోయే వరకును. సుఖపడ్డాడు అనే మాట వేరు, ఆనందపడ్డాడు అనే మాట వేరు. ఆనందం పుణ్యఫలితంగా వస్తుంది, సుఖం అనేటువంటిది కంఫర్ట్స్ బట్టి వస్తుంది. మంచి మంచం కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేము. మంచి ఆహారాన్ని కొనుక్కోవచ్చు కానీ తినేటువంటి రుచిని కొనుక్కోలేము. నోటి యొక్క రుచి, ఆరోగ్యంతో కూడి ఉన్నప్పుడు నోటి యొక్క రుచిని కొనుక్కోలేము. ఇలాగా మనకు అనుభవం ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది వేరు, భౌతికంగా అందరికీ కనిపించేటువంటి సుఖాలు వేరు. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిపోయారు, చాలా గొప్ప అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన మాత్రం నేను పిల్లలకి పాఠం చెప్పుకోవడానికి లేకుండా పోయింది అని రోజు బాధపడేటువంటి రోజులే ఆయనకి. అంటే ఆ వ్యక్తి ఆనందపడుతున్నాడా, కష్టపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా అనేటువంటి విషయం అతని మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని గురుడు అన్నటువంటి వాడు 100% శుభప్రదుడే, కానీ అతను ఇచ్చేది గౌరవం మాత్రమే. విచిత్రమైన విషయం ఏంటంటే లోకంలో విజయం పొందినా అపజయం పొందినా ఎవడు కష్టపడ్డాడో వాడికి గౌరవం లభిస్తోంది, కానీ సుఖం లభించట్లేదు. ఆ కారణంగా మనకు గురుడు అనేటువంటి వాడు ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని కష్టపెడతాడు, గౌరవాన్ని ఇస్తాడు, కానీ సుఖం ఇవ్వడు అనే విషయాన్ని శాస్త్రం చెప్తోంది. ఉదాహరణకి శ్రీరామచంద్రుడికి లగ్నంలో గురుడు ఉన్నాడు, ఉచ్చులో ఉన్నాడు. ఆ గురుడి వల్ల అతనికి సత్ప్రవర్తన, ధార్మిక ప్రవర్తన, దానం చేసే గుణము ఇవన్నీ సిద్ధించాయి. దానివల్ల గౌరవం సిద్ధించింది. కానీ అతను స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కష్టాల పాలయ్యాడు. అరణ్యానికి తనే వెళదాం అనుకున్నాడు. దశరథ మహారాజు వెళ్ళమన్నాడు కదా అనుకుంటాం, కాదు, ఆయన వద్దన్నాడు. వద్దన్నా సరే ఈయన వెళ్ళాడు. అంటే స్వయం నిర్ణయం ప్రకారమే కష్టాలను తెచ్చుకున్నాడు. ఇక షష్ఠంలో ద్రౌపదికి గురుడు ఉన్నట్టండి. ఆ గురుడు ఉన్నందువలన ఆమె షష్ఠం శత్రుస్థానం, శత్రువుల వల్ల ఆమెకు కష్టాలు ఏర్పడ్డాయి, గౌరవం కూడా దక్కింది. ఉదాహరణకి దుర్యోధనుడి యొక్క భార్యను కొంతమంది పిలుస్తుంటారు భానుమతి అని చెబుతుంటారు. దుశ్శాసనుడి యొక్క భార్య పేరు ఏంటండి? ఎవరికీ తెలియదు, భారతంలో కూడా కనిపించదు. కారణం ఏమిటి అంటే దుశ్శాసనుడి యొక్క భార్యని పాండవులు ఏడిపించలేదు. మరి ద్రౌపది పేరు ఎందుకు తెలిసింది అంటే ద్రౌపదిని ఎక్కువగా ఏడిపించారు కాబట్టి ఆమె పేరు తెలిసింది. ఎంతగా అంటే మహాభారతం అంటేనే ద్రౌపది అన్నంతగా తెలిసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? షష్ఠ స్థానంలో ఎవరికి గురుడున్నాడో ఆ వ్యక్తి శత్రువుల వల్ల ఎక్కువ పీడించబడుతుంటాడు. ఆ పీడించబడడం వల్ల వీడి కృషిశీలత పెరుగుతుంటుంది. తద్వారా వాడు గౌరవాన్ని పెంపొందించుకుంటాడు, గౌరవాన్ని శాశ్వతంగా పెంపొందించుకుంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రావణాసుడికి దశమంలో గురుడు ఉన్నట్టండి. దశమంలో అంటే రాజ్యంలో. వాడి పని ఏమిటి అంటే అందరినీ కొడుతూ ఉండడం, ఆ డబ్బులన్నీ తీసుకొస్తూ ఉండడం, రాజ్యంలో పోస్తూ ఉండడం. అంటే రాజ్యంలో ప్రజలందరికీ సుఖం కలుగుతోంది, అన్ని రాజ్యాలు జయించాడు అన్న దాని వల్ల గౌరవం పెరుగుతోంది. కానీ ఆ దెబ్బల యొక్క ప్రభావం చేత ఏనుగు దంతాలతో పొడిస్తే ఆ గుర్తులు కూడా ఉన్నాయి వాడి వక్షస్థలం మీద. అంటే వాడు ఎన్ని యుద్ధాల్లో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎవడికి తెలుసు. అంటే వాడు ఆ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు, దేనికోసం? రాజ్యం కోసం. తద్వారా వాడు గౌరవాన్ని పెంపొందించుకున్నాడే తప్ప సుఖపడ్డాడు అనడానికి ఏమాత్రము ఆధారాలు లేవు. అందుకని మనకు గురుడిచ్చేటువంటిది గౌరవం, మరి శుక్రుడిచ్చేటువంటిది సుఖం. కాబట్టి శుక్రుడు మన 9 గ్రహాల్లోనూ ఒక్క శుక్రుడు మాత్రమే సుఖపెట్టేవాడుగా కనిపిస్తున్నాడు. తక్కిన గ్రహాలు వీళ్ళకి పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపకరించే వాళ్ళుగా కనిపిస్తున్నారే తప్ప దేనిని మహర్దశ, గొప్ప దశ అందాం. ఎందుకంటే వాడు రాజ్యం పొందాడు అంటే ఆ రాజ్యం పొందడానికి ఎంతైతే పుణ్యం అయితే ఉందో ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది, బాధ్యతలు పెరిగిపోయినాయి, రాజ్యాంతే నరకం, ధ్రువం నరకం వచ్చింది. అంటే పుణ్యం ఖర్చు అయిపోయింది. ఆ కారణంగా ఆధ్యాత్మికమైన ఔన్నత్యం ఏదైతే ఉందో అది లౌకికమైన పతనంగాను, లౌకికమైన ఔన్నత్యం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికమైన పతనంగాను జ్యోతిషం వ్యక్తీకరిస్తుంది.
అందువలన దేనిలోనూ మహర్దశ అనే గొప్ప దశ అనడానికి ఏదీ లేదు. మహాదశ అంటే పెద్ద దశ అనడానికి ఉన్నాయి. అందువలన మహర్దశ అనేది మనల్ని భ్రమింపజేసే పదమే తప్ప సుఖపెట్టే పదం కాదు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి జ్యోతిషపరమైన అంశాలను అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చక్కగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజులలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. మరి దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. అలాగే ఈ వారంలో ఉన్న శుభముహూర్తాలు, నక్షత్ర బలం, అలాగే ఇంకా ఏ ఏ గ్రహాలు యోగిస్తున్నాయో దానికి తగ్గట్టుగా వ్యవహరించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.